తీవ్రమైన అనారోగ్యం తర్వాత రోగి కోలుకునే ప్రతి దశ ఎంతో ముఖ్యమైనది. గుండె శస్త్రచికిత్సలు, స్ట్రోక్, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు లేదా ప్రమాదాల తర్వాత ఐసీయూ చికిత్స పూర్తయిన కొంతకాలం ప్రత్యేక పర్యవేక్షణ అవసరం ఉంటుంది. అప్పుడు రోగిని ఐసీయూ నుంచి స్టెప్ డౌన్ యూనిట్ లేదా ప్రత్యేక పర్యవేక్షణ ఉన్న వార్డుకు మారుస్తారు. దీనిని స్టెప్ డౌన్ కేర్ అంటారు. ఇక్కడ డాక్టర్లు మరియు క్రిటికల్ కేర్ నర్సుల పర్యవేక్షణలో రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ క్రమంగా సాధారణ జీవితం వైపు తీసుకెళ్తారు. క్యాన్సర్, మధుమేహం, గుండె వ్యాధులు, స్ట్రోక్ తర్వాత పునరావాసం, వృద్ధాప్య సంరక్షణ వంటి పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, కౌన్సిలర్లు కలిసి రోగి శారీరకంగా, మానసికంగా బలంగా కోలుకునేలా సహాయపడతారు. దీనిని ట్రాన్స్ఫర్మేషనల్ కేర్ అంటారు. ఇది కేవలం వ్యాధి చికిత్స మాత్రమే కాదు, రోగి పూర్తిగా కోలుకునేలా చూసే సమగ్ర వైద్య విధానం. సరైన సమయంలో సరైన సంరక్షణ అందితే కోలుకోవడం మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతుంది.